వెనిజువెలా పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మరి ట్రంప్కి ఎందుకు రాలేదు? ఆమెనే నోబెల్ కమిటీ ఎందుకు ఎంపిక చేసింది? మరి ఇప్పుడు ట్రంప్ ముఖ చిత్రం ఏంటి? అమెరికా అధ్యక్షుణ్ణని విర్రవీగితే, ప్రపంచ పెద్దన్న అన్న అహంకారంతో కర్రపెత్తనం చేస్తే, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో భయపెట్టాలని చూస్తే, ఇస్తావా చస్తావా అన్న ధోరణితో బెదిరిస్తే సత్కారాలు జరగవు, చీత్కారాలు తప్ప అని రుజువు చేసింది నార్వేజియన్ నోబెల్ కమిటీ. వెనిజువెలా పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. నోబెల్ శాంతి బహుమతి రాజకీయ అవార్డు కాదు. శాంతి, ప్రజాస్వామ్య, మానవ హక్కుల మీద నిలకడైన దీర్ఘకాలిక శాంతియుత మార్గం చూపిన వ్యక్తికి లేదా సంస్థకు ఇవ్వబడుతుంది. నామినేషన్లు పలు వర్గాలుగా వస్తాయి. కమిటీ వాటిని పరిశీలించి స్క్రూటినీ చేసి చివరిగా ఓ విజేతను ఎన్నుకుంటుంది. కమిటీ నిర్ణయం ఫైనల్. ఇది లాబింగ్లతోనో, దేశాల సిఫార్సులతోనో, ప్రలోభాలకు లొంగిపోతేనో ఇచ్చే అవార్డు కాదు. ప్యూర్లీ జెన్యూన్ అవార్డు. అందుకే శతాబ్దం నుంచి దాని క్రెడిబిలిటీ నిలుపుకుంటూ ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన వారికి ఇస్తూ వస్తోంది. ఇది డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులకు అర్థం కాదంటారు నిపుణులు. నోబెల్ బహుమతి కోసం కొన్ని నెలలుగా డొనాల్డ్ ట్రంప్ ఒక పొలిటికల్ స్క్రీన్ ప్లే తెర వెనుక నడిపించాడు. జనవరి 20న పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తాను శాంతి దూతను అన్నట్టుగా బిల్డపిచ్చుకున్నాడు. ఏ రెండు దేశాల మధ్య గొడవ జరిగినా అక్కడికి వాలిపోయేవాడు. థాయిలాండ్, కాంబోడియా, ఇజ్రాయిల్, ఇరాన్, ఇజ్రాయిల్, హమాస్, రవాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, పాక్ మధ్య యుద్ధం ఆపాను అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. కానీ ఇవేవి శాశ్వతమైన శాంతి ప్రక్రియ కాదు. ఏదో తాత్కాలికంగా ఇరు దేశాల మధ్య శాంతి కుదుర్చినట్టు పేపర్లకు పోజులు ఇచ్చి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేవాడు. ఇలా ట్రంప్ పట్టువదలని విక్రమార్కుడిలా నోబెల్ కు నామినేషన్లు పంపిస్తూనే ఉన్నారు. కానీ నోబెల్ కమిటీ ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా మరియాను ఎంపిక చేసింది. ఆమె ప్రజాస్వామ్య హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడిన యోధురాలిగా నోబెల్ కమిటీ ప్రకటించింది. 20 ఏళ్లుగా ప్రజా హక్కుల కోసం మరియా పోరాటం చేస్తున్నారు. చావు బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. దేశంలోనే ఉంటూ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా హక్కుల కోసం పిడికిలి బిగించారు. ఆమె పోరాటం ప్రజల కోసం, వారి హక్కుల కోసం తప్ప తన స్వార్థ ప్రయోజనాల కోసం కాదని నోబెల్ కమిటీ భావించింది. అందుకే ఆమె పేరును ప్రకటించింది. సో బెదిరిస్తేనో, అధికార దర్పంతో అహంకారం ప్రదర్శిస్తేనో నోబెల్ లాంటి అత్యున్నత పురస్కారాలు రావని ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ తెలుసుకోవాలంటున్నారు ప్రపంచ నిపుణులు.